ఒకానొకప్పుడు విశ్వావసు అని ఒక శబరనాయకుడు ఉండేవాడు. అంటే అరణ్యములలో తిరిగి ఆ అరణ్యములలో ఉండేటటువంటి కార్యకలాపముల మీద ఆధారపడి జీవనం సాగించేటటువంటి అమాయకులైనటువంటి వ్యక్తుల యొక్క సమూహం. దానికి నాయకుడు ఉండేవాడు. ఆయన పేరు విశ్వావసు. ఆ విశ్వావసుది విశేష భక్తి. భక్తి అన్న మాటకు అర్థం ఏమిటంటే ప్రేమ. ప్రేమ ఎప్పుడు ఏం కోరుతుంది అంటే వారు తినాలి, వారు తాగాలి, వారి కాళ్ళు పట్టాలి, వారు సంతోషంగా ఉండాలి, వాళ్ళని చూడాలి. మీకు ప్రేమ బాగా ఉందనుకోండి, మీరు చూడకుండా ఉండలేరు. అందుకే శుద్ధమైన ప్రేమ ఎక్కడుంటుందో అది కేవలము ఒక అవసరం తీరడాన్ని కాదు కోరేది, మనిషిని కోరుతుంది. అది మీరు చూడండి, చంటి పిల్ల ఉందనుకోండి, యువతల మేడ మీద మేనత్త పిల్లని ఎత్తుకుని ఏదో గోరు ముద్దలు పెడుతోంది అనుకోండి, వాడు తినకుండా అమ్మ కావాలని ఏడుస్తున్నాడు. ఎదురుగుండా ఉన్న మేడ మీద అమ్మ పేరంటానికి వెళ్ళింది. అదిగోరా మీ అమ్మ అక్కడే ఉంది, పేరంటంలో ఉంది, పిలిస్తే పలుకుతుంది అమ్మ అని, ఏడవకో అన్నం తిను అంది అత్త. వాడు తినడం, వాడు ఆ అమ్మ కావాలంటాడు. వాడికి అన్నం కాదు కావలసింది, అంత ఆకలిస్తున్నా వాడికి ఏం కావాలంటే అమ్మని చూడాలి, అమ్మ ఎత్తుకోవాలి, అమ్మ స్పర్శ తగలాలి, అమ్మ పెట్టిన అన్నం వాడు తినాలి. వీడి ఏడుపు తట్టుకోలేక అమ్మ పరిగెత్తుకొస్తుంది. ఎందుకురా అంత ఏడుస్తున్నామని పిల్లాడిని ఎత్తుకుంటుంది. వెంటనే వాడు ఏడుపు మానేసి 4 విక్కిళ్ళు విక్కేసి అప్పుడు అమ్మ పెట్టిన గోరుముద్దలు పెద్ద పెద్ద నవ్వులు నవ్వుతూ తినేస్తాడు. అంటే ఎక్కడ ప్రేమ ఉందో అక్కడ ఆకలి తీరడానికి అన్నం అదిగో అమ్మ అంటే అమ్మని చూడడం కుదరదు. ఆ వయస్సులో పరిపూర్ణమైన ప్రేమ తప్ప ఇంకొకటి ఉండదు ఆ పసితనంలో. బట్ అమ్మని కోరుకుంటాడు, అమ్మని చూడాలి, అమ్మ ముట్టుకోవాలి, అమ్మ ఎత్తుకోవాలి, అప్పుడే నేను తింటానంటాడు. భగవంతుడికి కావలసినది ఆ పసితనం, ఆ ప్రేమ. ఆ ప్రేమ ఎక్కడుంటుందో అక్కడ పెట్టకుండా ఉండలేరు. నేను పెట్టాలి, నువ్వు తినాలి, నేను నీ కాళ్ళు ఒత్తాలి, నేను నీ సేవ చెయ్యాలి, నేను నీ పాదాల మీద పువ్వులు వెయ్యాలి, నాకు నా కొడుకు కనపడినట్టు, నా తల్లి కనపడినట్టు, నా తండ్రి కనపడినట్టు, నా కుటుంబ సభ్యులు కనపడినట్టు నువ్వు నాకు కనపడాలి అని ఆర్తి చెందిన వాళ్ళు ఉంటారే, వాళ్ళు ఎవరన్నది భగవంతుడికి అనవసరం. వాడు చదువుకున్నవాడా, డబ్బున్నవాడా, విద్వాంసుడా, ఇవన్నీ ఈశ్వరుడు